హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడే వేసుకునే దోశలు చూపిస్తానండి. పిండి ఏమీ రుబ్బకుండా మనం ఏంటంటే టైం లేనప్పుడు ఈ విధంగా దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. చేసే విధానం చూపిస్తాను చూడండి. ముందుగా బియ్యం పిండి ఇంట్లో ఉంటుంది కదండి, బియ్యం పిండి మనకి ఎన్ని దోశలు అయితే వేసుకుంటామో అన్ని దోశలకు సరిపడా బియ్యం పిండి వేసి వాటర్ పోస్తూ ఇక మనకి పిండి అంతా ఉండలేమి లేకుండా మొత్తం మనకి దోశ పిండి లాగా కలిసేలాగా కలపాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఆ విధంగా కలపాలండి. వాటర్ అయితే సన్నీళ్ళే పోయాలండి, వేడి నీళ్ళు పోయకూడదు. మొత్తం పిండి కలిసే వరకు ఆ విధంగా కలపాలి. చూడండి, అదే విధంగా కలిపాను. ఇప్పుడు ముందుగానే మనకు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ ఒక స్పూన్ వేస్తున్నానండి. మొత్తం వేసి ఆ విధంగా కలపాలండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేయాలండి, ఒక 2-3 స్పూన్లు. అవి కూడా కలిసే వరకు కలపాలి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పలసగా కలపాలి. ఇలాగేంటంటే మనకు అప్పటికప్పుడు ఈ విధంగా దోశలు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దోశ పిండి అయితే కొంచెం చిక్కగా ఉంటుంది కదా, ఇంకా పలసగా కలపాలండి. రవ్వ వేస్తున్నాం కాబట్టి మనకి బాగుంటుంది. పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. మంట మాత్రం ఫుల్గా పెద్ద మంట పెట్టాలండి, స్లోగా పెట్టకూడదు. కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండి మొత్తం అలాగా తిప్పుకుంటూ పలసగా వేయాలండి. ఆ విధంగా వేయాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ దోశలు, కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చాలి. చూడండి, ఇదే విధంగా కాల్చాలి. కొంచెం ఆయిల్ పైన వేసుకుంటూ
చూడండి, మనకి దోశ రెడీ అయిపోయింది. ఇదే విధంగా దోశలన్నీ వేసుకోవటమేనండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మా వీడియోలు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి.